देख लेंगे साला ఆ, చూసినాంలే సాలా అవును సార్. ఓ సాలా కోనే దేక్లింగి సాల్ అనేది ఆ, అంటే ఇప్పుడు ఆ, చూసుకుందాం లేరా అనే టైపు. ఆ రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్. జనరల్ అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. సివిల్ గారు వివాల్నో ఎంత పెద్ద డాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నాడు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోన ఉన్న జాగ నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతమంట నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్‌కో సాంగు, డ్యూయెట్‌కో సాంగు, మాస్ సాంగు ఇంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కనోళ్ళే కమాన్ రారా నువ్వు రా అని చెప్పి ఆమె లాగుతాం చూసారా? ఆ సిచ్యువేషన్‌లో వచ్చేసాం. ఢిల్లీలో అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా అమ్మాయి చెప్పినట్టు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ అని అడగట్లేదు ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు ఈ వీటితో అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా? లేదా అంత అన్ని ఫెసిలిటీ అది సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు, అంతకుముందు 3 చరణాలు ఉండేవి. 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో ఆ 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నాకు మిరపకాయలనే 5 సాంగ్స్. కానీ పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా! సార్ మీరు అంటే అది పర్సెప్షన్ మళ్ళీ. మీరు 4 పాటలైనా అంటున్నారు. నేను 4 పాటలు అంటున్నా.